హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ నెంబర్ 1769. ఈరోజు డేట్ 13th August 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ టెక్ అప్డేట్స్ ఉన్నాయి. ముందైతే ఒక లైక్ కొట్టండి. ముందు మీకు ఒక 3 మంచి డీల్స్ చెప్తాను. 3 కాదు, యాక్చువల్గా 5 ఉన్నాయి. ఒకటి మంచి డీల్సే చెప్తాను, డోంట్ వరీ. ఒకటి హ్యావెల్స్లో మీకు ఫ్యాన్స్ ఉన్నాయి కదా, వీటి మీద 2500 రూపాయలు ఉందనుకోండి ఫ్యాను, దాని మీద 1000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. బట్ మీరు అమెజాన్ పే నుంచి యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అమెజాన్ పే నుంచి పే చేస్తేనే మీకు 1000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది అందరికీ వస్తుంది. చాలా మోడల్స్ ఉన్నాయి. మెయిన్ లిస్ట్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి. రిమెంబర్, అమెజాన్ పే నుంచి పే చేస్తేనే వస్తుంది. ఇక రెండోది, మీకు యాడ్ బై అరవింద్ అని చెప్పి ఒక మంచి క్లాతింగ్ బ్రాండ్ ఉంది. సో ఇందులో మీకు అమెజాన్లోనేమో 899 రూపాయలు ఉంది షర్ట్స్, బట్ ఇందులో మాత్రం 458 రూపాయలకు ఉంది. నియర్లీ 50% డిస్కౌంట్లో ఉంది ఫ్లిప్కార్ట్లో. ఇవి చెక్ చేసుకోండి, చాలా మంచి డీల్స్లో ఉన్నాయి. అండ్ మేము కూడా 1-2 బుక్ చేసినాం. సో మంచి డీల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ పూమా షూస్ ఉన్నాయి అమెజాన్లో. యాక్చువల్గా 3500 ఉండేది 1600కి వస్తుంది. వేరే కలర్ 3500 దాకా ఉంది, ఇది మాత్రం 1680కి ఉంది. అన్ని సైజెస్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. అర్మానీ ఎక్స్చేంజ్ వాచ్ ఉంది. రెగ్యులర్గా 10,000 కంటే ఎక్కువ ఉంటాయి. జనరల్గా అర్మానీ ఎక్స్చేంజ్ అంటేనే ఇక 15,000 20,000 దాకా ఉంటాయి. ఇది యావరేజ్ ప్రైజే 10,000 వేసుకోండి. ఇది 6,500కి వస్తుంది. నన్ను అడిగితే సూపర్ డీల్, ఒకసారి చెక్ చేసుకోండి. క్యూబో డాష్ క్యామ్ కూడా ఉంది. 8,000 9,000 దాకా ఉండేది 4,300కి వస్తుంది. ఇది కూడా మంచి డీల్లో ఉంది. కార్లలో పెట్టుకునే డాష్ క్యామ్ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్, చెక్ చేసుకోండి. ఇవి డీల్స్. ఇక ఫస్ట్ న్యూస్ వస్తే మనకి గూగుల్ నుంచి. గూగుల్ వాళ్ళు నిన్న నైట్ అఫీషియల్గా గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ని గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా లాంచ్ చేశారు. అండ్ స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను, చెక్ చేసుకోండి. ఒక్కొక్క దాని మీద డిఫరెన్సెస్. టెన్సార్ G5తో లాంచ్ అయినవి. అండ్ చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏఐ ఫీచర్స్ చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. అలాగే బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ఇంకా కెమెరాలు, చిన్న ఇంప్రూవ్మెంట్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ప్రైజింగ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తగ్గిస్తారన్నారు, బట్ సేమ్ ప్రైజింగ్లో లాంచ్ చేస్తారు ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ ప్రైజింగ్ కూడా మీకు స్క్రీన్ మీద వేస్తాను, చెక్ చేసుకోండి. 11 మీకు గూగుల్ పిక్సెల్ 11 90,000 పెట్టారు. 11 Pro 1,20,000 పెట్టారు స్టార్టింగ్ మోడల్స్. అలాగే 11 Pro XL 1,35,000 పెట్టారు. ఫోల్డ్ ఏమో 1,87,000 పెట్టారు. సో దీంతోపాటు 2 వాచెస్ కూడా లాంచ్ చేశారు. పిక్సెల్ అదే ఒకటే వాచ్, 2 వేరియంట్స్. పిక్సెల్ వాచ్ 5 దీంట్లో 41mm 43,000, అలాగే 44mm 46,000. యాక్చువల్గా మంచి ప్రైజింగ్లోనే పెట్టారు ఈ వాచెస్ మాత్రం, ఒకసారి చెక్ చేసుకోండి. అయితే అందరూ వెయిట్ చేసింది వీటి కోసం కదా అని అడిగితే గూగుల్కి సంబంధించిన ఫిట్బిట్ ఎయిర్, ఇది చాలా హైప్ ఉన్న ప్రోడక్ట్. అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లోనే ఉంటుంది. బట్ అది అల్టిమేట్ ప్రోడక్ట్ అనమాట, హెల్త్ ట్రాకింగ్. ఈవెన్ యాపిల్ వాచ్ అలాంటి రేంజ్ అనమాట. అదేమో ఈ యాపిల్ వాచ్ అల్ట్రా 90,000 ఉంటే అది 10,000కి దాదాపు. ఇక్కడ డిస్ప్లే ఉండదు అంతే, రిమైనింగ్ అన్ని హెల్త్ డేటా సేమ్ టు సేమ్ ఆఫర్ చేస్తుంది. దానికోసం అందరు వెయిట్ చేస్తున్నారు. ఇది యాక్చువల్గా US అలాంటి కంట్రీస్లో లాంచ్ అయిపోయింది. బట్ మన ఇండియాకి వచ్చేసరికి వీళ్ళు అక్టోబర్లో లాంచ్ చేస్తారంట. దీన్ని కొంచెం మనకు సస్పెన్స్ లాగా పెట్టి లేట్ చేశారు. సో కాకపోతే మన ఇండియాలో ఎంత ప్రైస్ పెడతారు అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. చాలామంది ఇప్పటికే దుబాయ్ నుంచి అక్కడ నుంచి చాలా వరకు తెప్పించుకుంటూనే ఉన్నారు. సో నేను వెయిట్ చేశాను మన ఇండియాలో వస్తే తీసుకుందాం అని చెప్పి. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు అక్టోబర్కి వెళ్ళిపోయింది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు షామీ నుంచి. షామీ వాళ్ళ సబ్ బ్రాండ్ మిజియా నుంచి కొన్ని ప్రొడక్ట్స్ రాబోతున్నాయని మనం అనుకున్నాం కదా. మిజియా బ్రాండ్ అనౌన్స్ కూడా చేశారు మన ఇండియాలో. సో ఫస్ట్ ప్రోడక్ట్ లాగా వీళ్ళు ఎయిర్ ప్యూరిఫైయర్స్లో నెక్స్ట్ జనరేషన్ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయబోతున్నారు. అంటే యాక్చువల్లీ ఇంతకుముందు షామీ బ్రాండింగ్లో వీళ్ళు తీసుకొచ్చిన ఏవైతే ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉన్నాయో కూడా అది కూడా డిజైన్ యాక్చువల్లీ మిజియా డిజైనే, షామీ బ్రాండింగ్ ఉంటుంది. బట్ ఇప్పుడు డైరెక్ట్గా మిజియా కిందనే లాంచ్ చేస్తారు. సో నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు ఫస్ట్ ప్రొడక్ట్స్ కింద. మరి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు అన్నారు, రకరకాల ప్రొడక్ట్స్ అన్నారు, రైస్ కుక్కర్లు ఇవన్నీ అన్నారు. బట్ మెల్లమెల్లగా ఆదరించిన దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటారేమో వీళ్ళు, చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు టెక్నో నుంచి. టెక్నో వాళ్ళు టెక్నో పోవా 8 Pro అని చెప్పి ఒక మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. బట్ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ ఫోను అరౌండ్ 40,000 పైనే ఉండబోతుందంట. అండ్ దీంట్లో ఫీచర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు 6.78 ఇంచెస్ 144Hz రిఫ్రెష్ రేట్తో 1.5K రెజల్యూషన్తో AMOLED ప్యానల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డైమెన్సిటీ 7,400 ప్రాసెసరు, ఇంకా 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్ కెమెరా ఉంటుంది, 6,500 mAh బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోను అరౌండ్ 40,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ కాబోతున్నట్టు బోగట్ట. నెక్స్ట్ మీకు ఇన్స్టా 360 నుంచి. సో ఎప్పటి నుంచి చాలా ఆల్మోస్ట్ 2-3 years అయిపోతున్నట్టుంది కదా. 2-3 years నుంచి వెయిట్ చేసిన ఇన్స్టా 360లో నెక్స్ట్ జనరేషన్ X6ని ఈరోజు గ్లోబల్గా లాంచ్ చేస్తారు. మన ఇండియాలో పెద్ద హడావుడి ఏం చేయకుండా డైరెక్ట్ అమెజాన్లోకి తీసుకొచ్చేసారు. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, X6 అలాగే X6 ఎసెన్షియల్ బండిల్. దాంట్లో సపరేట్ కొన్ని కిట్స్ ఉంటాయి అనమాట, అంతే. డివైస్ మాత్రం సేమ్. X5కి X6 Proకి X6కి పెద్ద డిఫరెన్సెస్ అంటే ఒక 20% ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అంతే. మెయిన్గా సెన్సార్ని చేంజ్ చేశారు. సెన్సార్ లేటెస్ట్ సెన్సార్ సోనీది 1/1 1.1 ఉంటుంది కదా, పెద్ద సెన్సార్ని పెట్టారు.
ప్రీవియస్ దాంట్లో 1/1.28 ఉంటుంది. సో ఇందులోనేమో 1/1.1 ఉంటుంది. ఇది చాలా లేటెస్ట్, చాలా ఫ్లాగ్‌షిప్స్‌లో కూడా మనం ఫోన్స్‌లో కూడా చాలా ఫ్లాగ్‌షిప్స్‌లో ఈ సెన్సార్‌ని చూస్తాం. సో దీన్ని ఇప్పుడు దీంట్లో యూజ్ చేశారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ చాలా ఆబ్వియస్‌గా చాలా బెటర్‌గా ఉంటుంది. అలాగే కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే ప్రైస్ మాత్రం చాలా హెవీగా పెట్టారు. సో ఎసెన్షియల్ మీకు బండిల్ ఏమో 93,000 పెట్టారు. అలాగే రెగ్యులర్ మోడల్ ఏమో మీకు 82,000 పెట్టారు. నన్నడిగితే X5 బండిల్ అరౌండ్ మీకు 69,000, 67,000కు వస్తుంది. యాక్చువల్‌గా నన్నడిగితే ఈ సెన్సార్ ఒక్క చేంజ్ తప్ప రిమైనింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ అది కవర్ చేస్తుంది. స్లో మోషన్ కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. ఇవన్నీ ఉన్నాయి. బట్ మీరు పెద్ద ప్రో అదే సైకిల్ రైడ్ చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. స్విమ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కాకపోతే నన్నడిగితే X5 బండిల్ స్టిల్ ద బెస్ట్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు షామీకి సంబంధించిన HyperOS 4 బీటా ప్రోగ్రామ్ అనేది గ్లోబల్‌గా స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో ఎలిజిబుల్ డివైస్ లిస్ట్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవి ఈ రోజున్న మంచి టెక్ న్యూస్. అండ్ ఒకటి మర్చిపోయాను, జియోలో మీకు ఏదైతే ఇప్పుడు మన ఓటీటీ పాస్ ఒకటి లాంచ్ చేశారు కదా, ఈ ఓటీటీ పాస్ బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. పర్టికులర్‌గా మొబైల్‌లోనే మీరు వీడియోలు మూవీస్ చూసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ప్యాక్స్ అనేవి చాలా రీజనబుల్ ప్రైజింగ్‌లో ఉన్నాయి. అంటే 1 మంత్ ప్లాన్ ఉంది. అలాగే 3 మంత్స్ ప్లాన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ 1 ఇయర్ ప్లాన్ కూడా ఉంది. సో నేను ఆల్రెడీ దీని మీద ఒక రీల్ కూడా చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి ఓటీటీ పాస్ మీద. దాంట్లో ఫుల్ డీటెయిల్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇది మీకు రెగ్యులర్ ఓటీటీస్‌తో కంపేర్ చేసుకుంటే, వాటి ప్రైజెస్‌తో కంపేర్ చేసుకుంటే అది 7,500 దాకా ఉంటాయి. ఇది మాత్రం 2,000లోనే అయిపోతాయి. అన్ని ఓటీటీలు వస్తాయి. ఒక్క నెట్‌ఫ్లిక్స్ తప్ప అన్నీ కవర్ అయిపోతాయి. సో ఒకవేళ ఫోన్‌లలోనే చూసుకోవాలి అనుకుంటేనే ఇది సూటబుల్. గుర్తుపెట్టుకోండి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, సిస్టమ్స్‌లో చూసుకోవాలనుకుంటే మాత్రం ఇది లాగిన్ అక్కడ మీకు వర్కౌట్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.